అందరికీ నమస్తే అండి. ఒక్కోసారి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను చూసినప్పుడు చిర్రెత్తుకు వస్తుంది. అక్కడ రాజకీయ నాయకులను చూసినప్పుడు జాలేస్తుంది ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగడానికి, లేదా వాళ్ళు రాజకీయం చేయడానికి, ప్రజల మన్ననలు పొందడానికి, మేము అభివృద్ధి చేశాము, మేము మంచి పనులు చేశాము, మేము బాగా పరిపాలించాము, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, మా వలన ఇన్ని వర్గాలు బాగుపడ్డాయి, ఇన్ని కుటుంబాలకు సొంత ఇల్లు ఇచ్చాము అని చెప్పుకోవడం మానేసి, మేము ఆంధ్ర వాళ్ళని 10 తిట్లు తిట్టాము, మేము ఆంధ్ర ప్రాంతాన్ని 100 తిట్లు తిట్టాము, మేము ఆంధ్ర బిర్యానీని అవమానించాము, మేము ఆంధ్ర సంస్కృతిని అవమానించాము, కాబట్టి మాకు ఓట్లేయండి అని దండుకోవడం అలవాటైపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా అలవాటైపోయింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు అదే చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర వాళ్ళని తిట్టడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు కూడా రేపు పొద్దున లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా అదే గేమ్ మొదలుపెట్టారు. ఎక్కడండి ఇది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనండి ఆయన మీద పడి ఏడుస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంత నాయకులు? నాకు అర్థం కావట్లా. అసలు ఈరోజు ఇందాకైతే ఈ జడ్చర్ల ఎమ్మెల్యే గారు అయితే ఆయన అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని దూషించాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏం దూషించాడు? అసలు జడ్చర్లలో పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆడినేమో అంటాడు. నిన్నేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఒక మాట, అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ చేయనేమో ఆడనేమో, నేను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చెప్తున్నానని చెప్పి ఆయన అంటారు. ఈ పొన్నం ప్రభాకర్ గారు అంటే మంత్రులు అలాగే తయారయ్యారు, ఎమ్మెల్యేలు అలాగే తయారయ్యారు. అసలు నాకు అర్థం కాని విషయం, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమనేసారండి తెలంగాణని? ఆయన మాటల్లో ఎందుకండి అంత అపార్థం తీసుకోవడం ఏంటి, వక్రీకరణ చేయడం ఏంటి? తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవపరిచారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు 1 కోటి మందికి వినిపించండి. 1 కోటి మందిలో కనీసం ఒక్కరైనా సరే ఆ మాటల్ని తప్పుపడితే అప్పుడు మీరు అలా మాట్లాడండి. అక్కడ ప్రజలు పట్టించుకోవట్లా. ఏమండి, మనం సాధారణంగానే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటాం. సాధారణంగా ఒక తల్లి కొడుకు దిష్టి తీసినప్పుడు నా దిష్టి నాన్న దిష్టి అని కూడా అంటది. అంటే అంత మాత్రాన ఇరుగోళ్ళు పొరుగోళ్ళు దుర్మార్గులు అయిపోతారా? తల్లి తండ్రి దుర్మార్గులు అయిపోతారా? అసలు దిష్టి అనేది అవతల వాళ్ళని దుష్టులను చేసినట్టు కాదు, దుర్మార్గులుగా చిత్రీకరించినట్టు కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాజువల్గా, చాలా సింపుల్గా, ఆ ఫ్లోలో చాలా ఫన్నీగా చెప్పారు, చాలా సరదాగా చెప్పారు. తెలంగాణ నాయకులతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటుంటారు మీ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, కోనసీమ బాగుంటుందని, బహుశా వాళ్ళ దిష్టి తగిలిందేమో అనే ఫ్లోలో వచ్చింది అన్నారు అంతే. ఆయనలో ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్స్ లేవు, ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ దురుద్దేశాలు అస్సలు లేవు. అయినా సరే దాన్ని పట్టుకొని సాగదీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. రాజకీయం చేయడానికి ఏమీ లేనట్టుంది. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలి అంటే ఇదిగో మేము తెలంగాణ వాళ్ళని అవమానించిన మాట మీద మేము నోరేసుకొని పడిపోయాము అని చెప్పడానికి అసలు సిగ్గేస్తుంది తెలుసా? సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ అనేది, సాటి సోదర రాష్ట్రం. అది అలా ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విషయంలో ఈయన పృథ్వీరాజ్ యాదవ్ అంట, ఆయన కూడా అంతే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైనా ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఆయన తెలుగు వ్యక్తి, తెలుగులో ప్రపంచ స్థాయి ఆదరణకు ఉన్న ఒక మంచి కళాకారుడు, మంచి గాయకుడు. ఆయన్ను పట్టుకొని ఈయన ఆంధ్రప్రదేశ్ వాసి, ఈయన విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, తెలంగాణలో పెట్టడానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడితే ఎలాగండి? అసలు ఏమాత్రం పద్ధతేనా? తెలుగువాడు, అది ఒక తెలుగు రాష్ట్రం, ఆయన పాడినవి తెలుగు పాటలు ఎక్కువ. ఆయన 1 కోటి పాటలు పాడితే అందులో 95% అబౌవ్ తెలుగు పాటలు ఉన్నాయి. సో సాటి తెలుగు రాష్ట్రంగా అది పెట్టుకోరా? అందులోకి రవీంద్ర భారతి కళాకారులకు వేదిక అది. ఆ పక్కనే ఘంటసాల గారి విగ్రహం ఉంది, ఆ పక్కన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి రెడీ అవుతున్నారు. రేపు పొద్దున గద్దర్ గారి విగ్రహం పెట్టవచ్చు, తప్పులేదు. అందశ్రీ గారి విగ్రహం కూడా పెట్టవచ్చు, తప్పులేదు. అలా తెలంగాణలోని మహా పెద్దలు కళాకారులు విగ్రహాలు కూడా అక్కడ పెట్టాలి, పెట్టడంలో తప్పేమీ లేదు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టొద్దు అని చెప్పడం మాత్రం తప్పు. అంటే వీళ్ళకి ఆ ప్రజల్లో లేదా అక్కడ మీడియాల్లో అక్కడ ప్రజలు నిజంగా పట్టించుకోరు. తెలంగాణ ప్రజలు నిజంగా ఇవేమి పట్టించుకోరు. ఈ సిల్లీ గొడవలు, సిల్లీ విషయాలు వాళ్ళు పట్టించుకోరు. కానీ అక్కడ మీడియా వాళ్ళు పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వ్యూస్ కావాలి, ఏదో ఒక మసాలా కావాలి, సెన్సేషన్ కావాలి. అక్కడ నాయకులు పట్టించుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి మీడియా ఫోకస్ చేయాలి.
సో వీళ్ళిద్దరూ కలిపి ఉనికి కోసం, అక్కడ మీడియాలు అండ్ అక్కడ నాయకులు ఉనికి కోసం లేని గొడవను లేని దాన్ని సృష్టించేలా మాట్లాడుతున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో 0.01% కూడా తప్పులేదు. ఆయన మాటలు 100 సార్లు వినండి, అస్సలు ఏమాత్రం తప్పులేదు. ఆయన తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం అవమానపరచలేదు, ఏమాత్రం అగౌరవపరచలేదు. జస్ట్ ఫ్లోలో ఒక మాట అన్నారు, అది కూడా తెలంగాణ ప్రాంతాన్ని అవమానపరిచినట్టు కాదు. దాన్ని పట్టుకొని ఎంత సాగదీస్తున్నారండి, ఎంత రాజకీయం చేస్తున్నారండి అస్సలు. వామ్మో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 4 రోజుల కిందట అంటే ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చేసింది, సెంటిమెంటు ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు గుర్తొచ్చేసి. అంటే ఏం లేదు, ఈ 4 రోజులు వీళ్ళు మాట్లాడుకున్నట్టున్నారు, మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి వెళ్తున్నాము, ఏదో ఒకటి చేయాలి, మనకు ఓట్లు రావాలి, ఏదో ఒకటి చేసి రెచ్చగొట్టాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఏమీ లేక ఇదిగో ఈ ఇష్యూ పట్టుకున్నారు. టూ వరస్ట్ అనమాట, టూ బ్యాడ్ ఈ కల్చర్ మాత్రం.